పట్టాభి గారు గుడ్ ఈవినింగ్ అండి. పట్టాభి గారు, ఇది లా అండ్ ఆర్డర్ ఏమో ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ ఆయన పరిధిలో ఉండే విభాగం. ఇటు చూస్తేనేమో రాష్ట్రాన్ని ఊపేస్తున్న రాజకీయ అంశం ఇది. ఈ అంశంలో సిట్ వేశారు. సిట్టు వేసిన రిమాండ్ రిపోర్టు తప్పుల తడకగా ఉంది, లోపభూయిష్టంగా ఉంది అనేది ఒక విమర్శ చాలా గట్టిగా వస్తూ ఉంది. ఎందుకంటే నేను మళ్ళీ పదే అడగాల్సి వస్తుంది, కానీ తప్పడంలా. లాకప్ డెత్ అంటారు, కస్టోడియల్ డెత్ అంటారు, గాయాలతోనే చనిపోయాడంటారు, డెడ్ బాడీని మాయం చేశానంటారు. సింక్ అవట్లేదు ఏంటంటే డెడ్ బాడీ, లాకప్ డెత్ అయితే డెడ్ బాడీ ఏది, గాయాలతో చనిపోతే డెడ్ బాడీ ఏది, మాయం చేస్తే ఎవరు మాయం చేశారు, ఎక్కడ మాయం చేశారు, ఎలా మాయం చేశారు, ఇవేవీ లేవు. అన్నిటికీ ఒకటే, అతను సమాధానం చెప్పట్లేదు. అతను సమాధానం చెప్పతే ఇవన్నీ ఎవరు చెప్పారు మరి ఇవన్నీ? సో మీకేమనిపించింది చెప్పండి. వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. ఇప్పుడు ఇవాళ సిఐ నాగరాజు, అరెస్ట్ అయినటువంటి సిఐ నాగరాజు యొక్క రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా సాయి కృష్ణది కస్టోడియల్ డెత్ అని తేల్చడం జరిగింది. ఇది ప్రాథమిక విచారణలో భాగంగా తేలినటువంటి అంశం. అంటే ఇంకా విచారణ ముగిసిపోలేదు. సిఐ నాగరాజు అరెస్ట్ తో అయిపోయింది, సిట్ బాధ్యత అయిపోయింది, సిట్ ఎంక్వైరీ ముగిసిపోయింది అనుకోవటానికి లేదండి. సిట్ ఇనీషియల్ ఫైండింగ్స్ తో సిఐ నాగరాజ్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్టు ప్రజెంట్ చేయాలి కాబట్టి ఆ రిమాండ్ రిపోర్ట్ లో మా ఇనీషియల్ ఎంక్వైరీలో నాగరాజ్ ని కస్టడీలోనే నాగరాజ్ మరణానికి కారకుడయ్యాడు, సాయి కృష్ణ మరణానికి సిఐ నాగరాజు కారకుడయ్యాడు అనే విధంగా వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న, మీరు అడిగేటటువంటి ప్రశ్న, సాయి కృష్ణ కస్టడీలోనే మరణించినప్పుడు అతని పార్థివ దేహం ఏమైందన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు దానిపైన సిట్ విచారణ జరుగుతుంది. సిట్ అధికారులు కృష్ణలంకలో ఉన్నటువంటి మన అంతిమ సంస్కారాలు చేసేటటువంటి ఆ శ్మశాన వాటికకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని అందరికీ కూడా విచారించడం, పర్టికులర్ డేస్ లో అనాథ శవాల్ని అక్కడ దహనం చేసినటువంటి ఆ వివరాలు సేకరించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. డెడ్ బాడీస్ ఎన్ని వచ్చాయి, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఏమైనా వచ్చాయా, ఎట్లా, ఎవరి ద్వారా అది దహనం జరిగింది, ఎవరు దహన సంస్కారాలు చేశారు, ఇవన్నీ కూడా దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అది మనం అర్థం చేసుకోవాల్సి. ఇట్ ఈస్ ఓన్లీ ఇనీషియల్ ఫైండింగ్ దట్ కస్టడియల్ డెత్ అన్నది. రెండోది వికే గారు, సమాజంలో సరే అసాంఘిక శక్తులు ఎన్నున్నా వాటిని కట్టడి చేసే ప్రయత్నం పోలీసులు గట్టిగా చెయ్యాలని అందరూ కోరుకుంటారు, చెయ్యాలి కూడా. విజయవాడలో ఈ రోజున లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ ఉపేక్షించకుండా పోలీస్ శాఖ ఆ విధంగానే చేస్తోంది. కానీ చేసే క్రమంలో మనుషులు చనిపోయే విధంగా ఆ రకంగా కస్టడీలో టార్చర్ చేయటం కూడా కరెక్ట్ కాదు. దాన్ని ఎవరు కూడా సమర్థించరు. కోర్స్ నాగరాజు అనే వ్యక్తి కృష్ణలంక ప్రాంతంలో ఇవాళ అంతమంది ప్రజలు బయటకు వచ్చి ఆయనకి కొంత మద్దతు పలుకుతున్నారంటే ఓకే, అక్కడ కృష్ణలంకలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిని చక్కబెట్టడానికి ఆయన గట్టిగా పనిచేసి ఉండొచ్చు, అది వాస్తవం కూడా. కానీ ఆ క్రమంలో ఈ విధంగా చేయటం కూడా కరెక్ట్ కాదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి, కానీ ఈ రకంగా మనుషుల్ని పోలీస్ స్టేషన్ లో చంపేస్తే ఇంకా కోర్టులు ఎందుకు, ఇంకా మిగతా వ్యవస్థలన్నీ దేనికండి? కాబట్టి దాన్ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సమర్థించే ప్రసక్తే లేదు. అందుకనే ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు విచారణకు ఆదేశించడం, అతన్ని సస్పెండ్ చేయటం, సిట్టును వేయటం, చాలా క్విక్ గా ఈ పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ కుటుంబం కూడా వెళ్లి చంద్రబాబు నాయుడు గారిని కలవటం, వారికి ఒక భరోసాని ఇవ్వటం, వారికి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున ఆ చర్యలన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇదేదో ఊరికనే హెవియస్ కార్పస్ విచారణ రేపు ఉంది కాబట్టి దాని నుంచి ఏదో తప్పించుకోవడానికి ఏదో అప్పటికప్పుడు ఏదో ఇట్లా ఏదో తేల్చేసాం, ఇంకా కేసు క్లోజ్ అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు, అవ్వలేదండి. సో డెఫినెట్ గా సాయి కృష్ణ డెడ్ బాడీని ఏం చేశారు అన్నది రాబోయే రోజుల్లో బయటకు వస్తుంది. ఇప్పుడు జైల్లో రిమాండ్ లో విధించి అతను జైలుకి పంపించిన మళ్ళీ పోలీస్ కస్టడీలో తీసుకుంటారు, మళ్ళీ కస్టడీ పిటిషన్ వేస్తారు, మళ్ళీ సిఐ నాగరాజు పోలీస్ కస్టడీలోకి వస్తాడు,
మళ్ళీ అప్పుడైనా నిజాలు కానీ కానీ చెప్పాల్సిందే. కానీ అంబటి రాంబాబు గారు లాంటి నాయకులు కొంతమంది, లేదా అంబటి రాంబాబు గారు పర్టికులర్గా ఆయన ఏమంటున్నారంటే దీన్ని సిబిఐకి ఇవ్వాలి అంటున్నారు ఒకటి. రెండోది సిఐ పైనుండే ఏసీపీ ఎందుకు మానిటర్ చేయలేదనేది ఒకటి. తర్వాత పైదాకా ఉన్న దీని లింక్స్, నా ఎవరితో మాట్లాడారు ఏంటి, ఆయన చాలా ఆధారాలు ఉన్నట్టుగానే మాట్లాడుతున్నారు ఆయన. సార్ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా అంబటి రాంబాబుకి, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే వచ్చి సిట్ అధికారులకు ఇవ్వండి. ఎవడొద్దన్నాడు? సిట్కి ఎందుకు ఇస్తారు? సిబిఐకి ఇస్తారు. కాదండి, ఇవాళ ఒక ఎంక్వైరీ. ఇప్పుడు పోలీస్ స్టేషన్లకు వచ్చి కంప్లైంట్లు ఇవ్వట్లేదా? సిట్కి ఇవ్వటానికి ఏంటి నొప్పి? మేమన్నా కాదన్నావా? రావద్దన్నావా? రమ్మనండి, సిట్ చీఫ్కి ఇమ్మనండి, ఆధారాలు ఇవ్వమనండి. మేమన్నా తీసుకోనంటే అప్పుడు మాట్లాడమనండి. ఇవాళ మా చిత్తశుద్ధి ఏంటో నిష్పక్షపాతంగా జరుగుతున్నటువంటి దర్యాప్తు ద్వారానే తెలుస్తోంది. ఇక్కడ అంబటి రాంబాబు నేను ఒకటి అడుగుతాను. వాళ్ళు సిబిఐని నమ్ముతారండి. అదే అందుకనే రామ్ సింగ్ అడిగితే చెప్తాడు వీళ్ళు ఎంత బాగా నమ్ముతారో సిబిఐని. మీరు ఎన్నైనా సార్, రామ్ సింగ్ అడుగుతారా, వివేకానంద రెడ్డి గారు హత్య కేసు గురించి మాట్లాడతారా? మీరు ఎన్నైనా మాట్లాడండి సార్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ అయినప్పుడు వాళ్ళు సిబిఐని నమ్ముతారు. సిబిఐ అధికారులను అడ్డగించిన చరిత్ర ఎవరిది కడపలో? నేను అదే అంటున్నాను సార్. మీరు వాళ్ళ గవర్నమెంట్ లేనప్పుడు వాళ్ళు సిబిఐ నమ్ముతారు. అదే సార్, గవర్నమెంట్ వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు సిబిఐ పైన ఏ రకంగా దాడులు చేశారో, సిబిఐ అధికారుల పైన ఏ రకంగా దాడులు చేశారో, వారు ఏ రకంగా అడ్డగించారో అన్ని చూసాం. ఇక్కడ ఒకటి అడుగుతా ఉన్నాను, సిట్టు వాళ్ళని అడగమనండి. పోనీ మీరు నేను ఎందుకు సిట్టు వాళ్ళని అంబటి రాంబాబు గారిని అడగమనండి. మీరు ఏదో ఆరోపణ చేశారు కదా, ఆధారాలు ఏమైనా అడగమనండి. వికే గారు అదే వాళ్ళైనా అడగొచ్చు, తప్పే అది కూడా చెప్తాం. అంబటి రాంబాబు, ఎందుకంటే ఆయన లేవనెత్తిన పాయింట్స్ నన్ను ఆకట్టుకున్నాయి అందుకని. అదే ఇప్పుడు నేను కూడా కొన్ని ఆయనను కూడా ఆకట్టుకుంటే, ఇప్పుడు అబ్దుల్ సలాం, సిఐ సోమశేఖర్ రెడ్డి టార్చర్ వల్ల అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం రైలు పట్టాల పైన సూసైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు మళ్ళీ అవన్నీ మనం డిస్కస్ చేయడం వల్ల ఒక పాయింట్ సార్, ఇవాళ సిబిఐ అడుగుతున్నారు కదా, సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు కదా. ఆ రోజున నంద్యాల సిఐ సోమశేఖర్ రెడ్డి అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం చనిపోవటానికి కారణం. ఏం చర్యలు తీసుకున్నారండి సోమశేఖర్ రెడ్డి పైన? ఏమైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? అరెస్ట్ చేశారా? సోమశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేసి చేతులు నొలుపుకొని ఏమి ఎరగనట్టు తిరుగుతూ ఉన్నారు. ఒక కుటుంబం మొత్తాన్ని పొట్టన పెట్టుకున్న సోమశేఖర్ రెడ్డిని కనీసం అరెస్ట్ చేశారా? మీరు చట్టపరమైన చర్యలు తీసుకున్నారా? ఏమైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? ఇవాళ ఆ రోజున ఎన్ఎండి ఫారూక్ గారు, ఇవాళ మినిస్టర్ గా ఉన్నటువంటి మా మంత్రి గారు, ఆ రోజున శాసన మండలి సభ్యుడు, ఆయన కౌన్సిల్లో ఇది గట్టిగా నిలదీస్తే, ఆ రోజున హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి మేకతోటి సుచరిత గారు ఇంకేముంది, రేపే వేస్తాం సిట్టు, లేదంటే రేపే సిబిఐ ఎంక్వైరీ మేము ఆర్డర్ చేస్తామని హౌస్ లో చెప్పినటువంటి హోమ్ మినిస్టర్ ఆ తర్వాత పత్తా లేదు. ఆ రోజున ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదు. ఒక కుటుంబం మొత్తం బలైపోయింది సార్. సర్లే, వారి జిల్లాలోనే అమర్నాథ్ అనే బాలుని నిలువున తగలబెట్టేస్తే, అమర్నాథ్ గౌడ్ని తగలబెట్టేసిన రోజున ఏమైపోయాడు ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఈ అంబటి? ఇవాళ ఇట్లా తవ్వితే చాలా ఉంటాయి సార్. అందుకు ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి ఒక దురదృష్టకర సంఘటనని, ఆ గతంలో అప్పుడు కూడా జరిగింది కదా అని మేమేమి వాళ్ళలాగా ప్రవర్తించదలుచుకోవాలా. మేము బాధ్యతగా పనిచేస్తా ఉంది ప్రభుత్వం, చర్యలు తీసుకుంటా ఉంది, అతని పైన యాక్షన్ తీసుకుంది, అరెస్ట్ చేశాం, ఇంకా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఖచ్చితంగా ఒక్క సిఐ నాగరాజుతోనే ఆగదండి ఇది. సిఐ నాగరాజుకి సహకరించినటువంటి వ్యక్తులు కూడా అరెస్ట్ అవుతారు. ఇవాళ అది కూడా చెప్తా ఉన్నాయి. వాళ్ళ సిఐ నాగరాజు ఒక్కడే ఇదంతా ఎలా చేస్తాడండి? ఇదంతా అతను ఒక్కడి వల్ల అయ్యేది కాదు. అతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు? కానిస్టేబుల్స్ ఎవరు, లేకపోతే ఇంకొక ఇతర అధికారులు ఎవరు ఉన్నారా? మొత్తం అంతా కూడా బయటకు తీస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వాళ్ళు శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించేది లేదు. నాగరాజు గారు ఓకే, ఆయన మంచి పనులు చేసి ఉండొచ్చు ఆ ప్రాంతంలో, ఇవాళ అసాంఘిక శక్తులను కట్టడి చేయడానికి గట్టిగా కృషి చేసి ఉండొచ్చు, కానీ దాని ఫలితం ఈ విధంగా ఉండకూడదు కదా సార్. ఇప్పుడు నాగరాజు గారు ఇప్పుడు చాలా మంది సిన్సియర్ ఆఫీసర్, కరెక్టే, కానీ విజయవాడలో ఈ రకమైన రౌడీయిజం అంటే, సారీ టు సే, విజయవాడ వాసులకి కొంతమందికి బాధ కలగొచ్చు. ఇలా అంటే విజయవాడ అంటేనే రౌడీలు అని ఎప్పటి నుంచో ఉన్న ఇది, అది అలాగే ఎందుకు ఉంటుంది? అది ఎందుకు పోవట్లేదు? ప్రభుత్వాలు మారుతున్నా ఏం మారుతున్నా అక్కడున్న అల్లరి వ్యవహారాలు, చిల్లర వ్యవహారాలు, బ్లేడ్ బ్యాచ్లు,
అమ్మాయిల్ని ఏడ్పించడాలు, సార్. రేపులు, మర్డర్లు. మీరు ఎంత నిన్నగాక మొన్నే కదా సార్ ఇద్దరు జీబులతో గుద్దుకున్నారు బిఆర్టీఎస్ రోడ్లోనూ అక్కడక్కడో. ఏంటది ఏంటది అది విజయవాడ. ఒక్క నిమిషం అదే చెప్పనివ్వండి. 1980 నుంచి ఐఎమ్ సిటిజన్ ఆఫ్ విజయవాడ. 46 సంవత్సరాలుగా విజయవాడ వాసిని నేను. ఇవాళ ఒక విజయవాడ వాసిగా చెప్తా ఉన్నా, 1924 మధ్య విజయవాడ నగరంలో ఎన్ని అరాచకాలు జరిగాయో, ఎంతమంది ఇళ్ల మీదకి పడి ఎన్ని దాడులు చేశారో తీయండి సార్. అలాంటి శక్తులు పీచి మనచండి. అరే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ పాత బస్తే హైదరాబాద్ రౌడీజాన్ని అణిచివేసిన చరిత్ర ఉంది ఆయనకి. ఇవాళ అదే జరుగుతోంది. ఇప్పుడు మొన్న జీపులు గుద్దుకున్నాయని చెప్పారు, తాట తీసి లోపలేసాం. ఏమన్నా ఊరుకున్నావా? హైదరాబాద్ లో రౌడీజాన్ని అణిచివేసిన చరిత్ర ఉంది కదా ఆయనకి. అలాంటి వ్యక్తి అది చూద్దాం. అదే కార్యక్రమం విజయవాడలో కూడా జరుగుతోంది. ఈ రకమైన ఇంప్రెషన్ మంచిది కాదు. సాయి కృష్ణ కాదు ఒక్క మాట ఇన్సిడెంట్ జరిగింది. కాదు ఒక్క మాట సార్, ఈ రకమైన ట్రాక్ మంచిది కాదు విజయవాడకి. ఎందుకంటే విజయవాడ అంటే ఇప్పుడు నథింగ్ బట్ అమరావతి, అటు గుంటూరు నథింగ్ బట్